పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో అరాచకత్వం పెరుగుతుంది. పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్లకు, ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుంది. భారత్కు వ్యతిరేకంగా ఎన్ని చేయాలో అన్నింటినీ తాత్కాలిక యూనిస్ ప్రభుత్వం చేస్తోంది. అదే యూనిస్పై మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. యూనిస్ ఉగ్రవాదని ఆరోపించారు. తాను తిరిగి బంగ్లాదేశ్కు వస్తానని, ఉగ్రవాదులను తరిమేస్తానన్నారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హసీనా హామీ ఇచ్చారు. ఇక్కడే అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూనుస్ను లక్ష్యంగా భారతే హసీనాతో మాట్లాడిస్తోందంటూ బంగ్లా మీడియా ఆరోపిస్తోంది. నిజంగానే యూనుస్ను భారత్ టార్గెట్ చేసిందా? యూనిస్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రధాని మోదీకి ఉందా? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్ను భారత్ టార్గెట్ చేసిందా? హసీనా వ్యాఖ్యల వెనుక ఢిల్లీ ఉందా? బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారుతోందా? ఏ నాయకుడైనా పదవి నుంచి బలవంతంగా దించేస్తే, అధికారం కోల్పోతే అతడి ముందు రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి వేరే దేశానికి పారిపోయి తలదాచుకోవటం, రెండోది దేశంలోనే ఉండి పోరాటం కొనసాగించడం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండో ఆప్షన్ను ఎంచుకుంటున్నారా అంటే అవుననే ఆమె వ్యాఖ్యలు చెబుతున్నాయి. 2024 ఆగస్టు 5న దేశం విడిచి భారత్కు హసీనా చేరుకున్నారు. వాస్తవానికి ఇండియా నుంచి షేక్ హసీనా ఏదో ఒక దేశానికి వెళ్లి తలదాచుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆమె దేశంలో పోరాడేందుకే సిద్ధమైంది. హసీనా పోరాటానికే మొగ్గు చూపుతోంది. తాజాగా పార్టీ కార్యక్రమానికి వర్చువల్ గా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హాజరయ్యారు. తాను తిరిగి బంగ్లాదేశ్ కు వస్తానని పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చింది. తనను దేవుడు ప్రాణాలతో ఉంచింది కూడా అందుకేనని ఆమె స్పష్టం చేశారు. హంతకులకు శిక్ష పడాల్సిందేనని హసీనా చెప్పారు. హంతకులకు బంగ్లాదేశ్ గడ్డపై స్థానం లేదని మాజీ ప్రధాని తేల్చి చెప్పారు. నిజానికి హసీనా తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పాలిస్తున్న యూనుస్ది టెర్రరిస్ట్ ప్రభుత్వమని ఆరోపించారు. అంతేకాదు తన మద్దతుదారులకు అండగా నిలుస్తానని హసీనా హామీ ఇచ్చారు. ఇదేమీ ఆమె ప్రశాంతంగా అన్న మాటలు ఎంతమాత్రమూ కాదు. సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్లోని యూనిస్ ప్రభుత్వంపై హసీనా ఎదురుదాడికి దిగింది. తాజా హసీనా వ్యాఖ్యలతో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమిటా సందేహాలు? యూనుస్ ప్రభుత్వంపై ఎదురుదాడితో హసీనా ఎలాంటి లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటోంది? హసీనా ఫైటింగ్ ను భారత్ ఎలా చూస్తోంది? హసీనా వ్యాఖ్యలపై యూనుస్ ఎలా రియాక్ట్ అవుతాడు? వాస్తవానికి గతేడాది ఆగస్టు నుంచి హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. రాజధాని ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో భారత్ పటిష్టమైన భద్రతలో ఆమె ఉన్నారు. వాస్తవానికి హసీనాను తమకప్పగించాలని బంగ్లాదేశ్ పదే పదే కోరుతోంది. ప్రస్తుతం షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆమెను ఢాకాకు అప్పగించాలని అధికారికంగా బంగ్లాదేశ్ కోరుతోంది. కానీ బంగ్లాదేశ్ వినతులను భారత్ పట్టించుకోవటం లేదు. హసీనా చేస్తున్న ఈ పోరాటానికి భారత్ మద్దతిస్తోందా? హసీనా ధైర్యం వెనుక కారణమేంటి? నిజానికి భారత అనుమతి లేకుండా హసీనా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అసాధ్యం. ఎందుకంటే ఆమె భారత్ గడ్డపై ఉంది. అంతేకాదు హసీనా ధైర్యం వెనుక ఢిల్లీ పగ కూడా ఉంది. ఇరు దేశాల సంబంధాలను ఎప్పటిలాగే కొనసాగిద్దామని ఢాకాను ఢిల్లీ కోరింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం హసీనా అంశాన్నే పట్టుకుంది. స్వదేశానికి పంపించే వరకు ఎలాంటి సంబంధాలు ఉండవని ఢాకా సంకేతాలిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో బంగ్లాదేశ్ ఆమెతూమీ తేల్చుకుందామని సవాల్ విసురుతోంది. అందుకే భారత్ కూడా బంగ్లాదేశ్ పై సీరియస్ గా ఉంది. హసీనాను వెనక్కి పంపేందుకు ఢిల్లీ అంగీకరించటం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇప్పుడున్నది రెహ్మాన్ కలలుగన్న ప్రభుత్వం కాదు. హసీనా అభివృద్ధి చేసిన దేశం ఎంతమాత్రమూ కాదు. తీవ్రవాద, హింసాత్మకంగా బంగ్లాదేశ్ మారిపోయింది. అంతేకాదు బంగ్లాదేశ్ కొత్త పాలక పక్షం హసీనా గుర్తులను చెరిపేస్తోంది. బంగ్లాదేశ్ జాతిపిత బంగుబంధు ముజిబుర్ రెహ్మాన్ ప్రసంగాలను, పద్యాలను తొలగిస్తోంది. దీనికి బదులుగా ఆగస్టులో ప్రభుత్వాన్ని కూల్చేసిన శక్తులను స్వతంత్ర పోరాట యోధులుగా చిత్రీకరిస్తోంది. వీధుల్లో విధ్వంసం సృష్టిస్తూ మైనార్టీలను, హసీనా మద్దతుదారులపై దాడులకు దిగుతున్న వారికి బంగ్లాదేశ్ ఇప్పుడు అడ్డాగా మారింది. ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్ కు హసీనా వెళ్లటం అనేది అసంభవం. గతేడాది కంటే బంగ్లాదేశ్ మరింత ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ను మొహమ్మద్ యూనుస్ పాలిస్తున్నాడు. కానీ ఆయన దేశంపై పట్టును కోల్పోయాడు. రాజధాని ఢాకాలో ఇప్పుడు 2 శిబిరాలు హల్చల్ చేస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. మొదటి శిబిరం జమాత్. ఇది తీవ్రవాద భావాలున్న ఇస్లామిక్ సంస్థ. దీని గతంలో హసీనా ప్రభుత్వం
బ్యాన్ చేసింది. కానీ యూనుస్ ప్రభుత్వం జమాతేపై ఉన్న నిషేధం ఎత్తివేసింది. ఇక రెండో శిబిరం విద్యార్థులు కూడా ఇప్పుడు తీవ్రవాద భావాలను అందిపుచ్చుకుంటున్నారు. అయితే వారికి లేనిది ఆర్గనైజేషన్, వారికంటూ ఓ వ్యవస్థ, సంస్థ లేదు. అయితే ఈ విద్యార్థులు కూడా 24న కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఉదారవాద, సంప్రదాయ భావాలున్న సెంట్రిస్ట్ పార్టీని స్థాపిస్తున్నట్టు విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. గతేడాది జరిగిన ఉద్యమాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారే ఇప్పుడు పార్టీని స్థాపిస్తున్నారు. వారి తదుపరి లక్ష్యం ఎన్నికల్లో పాల్గొనడమే. అయితే బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? బహుశా 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి. మొహమ్మద్ యూనుస్ ఇచ్చిన హామీ ఇది. అప్పట్లోగా యూనుస్ దేశీయంగా విదేశాల్లో వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా అతడు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవటంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఈ వారం కీలక సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. అనంతరం ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తెలిపాడు. భారతదేశ భద్రతకు బంగ్లాదేశ్ ఎప్పుడూ ముప్పు కలిగించదని హామీ ఇచ్చాడు. నిజానికి ఈ మాటలు వినడానికి చాలా బాగున్నాయి, కానీ ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. క్షేత్రస్థాయిలో ఇరు దేశాల సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ ఏమాత్రం సహకరించటం లేదు. సరిహద్దులో భారత్ కంచె నిర్మాణాలను బంగ్లాదేశ్ వ్యతిరేకించింది. దీంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా ఢాకా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ గూఢాచారులకు ఢాకా ఆతిథ్యమిస్తోంది. ఇస్లామాబాద్తో చేతులు కలుపుతోంది. పూర్తిగా భారత వ్యతిరేక చర్యలకే బంగ్లాదేశ్ పాల్పడుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా మెరుగుపడతాయి? ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడింది. హసీనాకు ప్రచ్ఛన్న శక్తిగా భారత్ను యూనుస్ ప్రభుత్వం చూస్తోంది. ఇన్నాళ్లు బంగ్లాదేశ్లో ఆమె పాలన సాగించడానికి భారత్ మద్దతే కారణమని అనుమానిస్తోంది. ఈ పరిస్థితి మారనంత వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటాయి. షేక్ హసీనా విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం సురక్షితంగానే ఉంది. కానీ పాత స్నేహితురాలికి ఆతిథ్యం ఇవ్వటంతో కొత్త పాలకులతో స్నేహం చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే హసీనా చేసిన వ్యాఖ్యలపై ఢాకా స్పందించింది. హసీనాను న్యాయస్థానం ముందు నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఢాకా తెలిపింది. అవామీ లీగ్ పార్టీని రాజకీయాల్లో కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు నిర్ణయిస్తారని యూనుస్ ప్రభుత్వం తెలిపింది. హసీనా అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యలు, అదృశ్యాలు, ఇతర నేరాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని తేల్చింది. హసీనా ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలుగానే ఐక్యరాజ్యసమితి అభివర్ణించిందని యూనుస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా ఢాకా వ్యాఖ్యలపై మాత్రం భారత్ స్పందించలేదు.